ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఘనంగా శుభప్రదం శిక్షణ తరగతులు ప్రారంభం. తిరుపతిలో విద్యార్థులకు టీటీడీ చైర్మన్ ఈవోల సందేశం. తిరుచానూరులో ముగిసిన వార్షిక వసంతోత్సవాలు. అభిషేక జలాల్లో పద్మావతి దేవి అనుగ్రహం. తిరుచిపై గోవిందరాజస్వామి విహారం. ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శుభప్రదం వేసవి శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఎస్వి ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలలో సోమవారం టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో శుభప్రదం తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ, ధర్మ చింతనతో ధర్మంగా జీవించి అందరినీ సంతోష పెట్టడమే హిందూ ధర్మంలోని సారాంశమని, ఇందుకు అనుగుణంగా విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించుకోవాలని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మీ చేతిలో ఉంది మిమ్మల్ని గురించి మీరు మార్చుకునేదానికి. తెలిసి తెలియనటువంటి వయసు మీకు. ఈ కార్యక్రమంలో స్నేహభావంతో ఉండమని, స్నేహంగా జీవించమని, ధర్మాన్ని తెలుసుకోమని, తల్లిదండ్రులని ప్రేమించమని, ఎవరైతే తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా అత్యున్నత శుక్రాలకు వెళ్ళారు. కనిపించే దైవాలు అమ్మా నాయన. ధర్మ మార్గాన్ని ఎంచుకునేటటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి వయసు. ధర్మంగా జీవించాలన్నటువంటి ఆలోచన 10 మందికి మేలు జరుగుతుంది. మీరు చదువుకుంటే మీకు ఉపయోగపడడం కాకుండా, మీ కుటుంబానికి ఉపయోగపడడం కాకుండా, మీరు 10 మందిని బాగుపరిచేదానికి, మీరున్నటువంటి ప్రాంతాల్లో ధర్మచింతన కలిగించేదానికి, ధర్మాన్ని చెప్పేదానికి మీకు ఉపయోగపడుతుంది. టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు మాట్లాడుతూ, విద్యార్థులు యువత ద్వారా సనాతన హిందూ ధర్మ వ్యాప్తి చెందాలని అభిలషించారు. ఈ సందర్భంగా శుభప్రదం బోధకులతో ఈవో మాట్లాడారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు వేసవి సమయంలో ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వాళ్ళకి మన సనాతన ధర్మం గురించి, హిందూ మతం గురించి కొంత చెప్పినట్టయితే బాగుంటుంది. దాని ద్వారా వారికి ధార్మిక నైతిక విలువలను తెలియజేస్తే వారికి భవిష్యత్తులో ఇండివిజువల్గా బాగుంటుంది, వారి కుటుంబానికి బాగుంటుంది, అలాగే సమాజానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం 4 సంవత్సరాలుగా చేసుకుంటా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, భక్తులకు వసతుల కల్పనలను వేగవంతం చేయాలని ఈవో డాక్టర్ డి సాంబశివరావు సూచించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో ఛాంబర్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల ఆలయాలతో పాటు సుదూర ప్రాంతాల్లో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాల్లో అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. శ్రీవారి పట్టపురాణి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో వసంతోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 3 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అమ్మవారి వసంతోత్సవాలను వేడుకగా నిర్వహించింది. ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని శుక్రవారపు తోటలో ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ సుగంధ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకించిన చందనాన్ని అర్చకులు భక్తులకు పంచిపెట్టారు. ఆదివారం రాత్రి శివులతల్లి శ్రీ పద్మావతి దేవి బంగారు తిరుచుపై కొలువుదీరి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని కనులార దర్శించుకుని తన్మయులయ్యారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి జరిగిన ధ్వజావరోహణంతో వైభవంగా ముగిశాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి అన్నగా ప్రసిద్ధి చెందిన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలను కనుల పండుగ నిర్వహించింది. చివరి రోజైన ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఆపై ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహించి ధ్వజపటాన్ని అవతరణం చేసి ధ్వజావరోహణం నిర్వహించారు. న్యూఢిల్లీ గోల్డ్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో కల్పవృక్ష వాహనంపై కొలువుదీరిన స్వామివారు ఢిల్లీ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా అలరారుతున్న శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ ప్రసన్న వరదరాజస్వామివారికి జరుగుతున్న వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని స్వర్ణాభరణ శోభితంగా అలంకరించిన అర్చకులు గరుడ వాహనంపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్యన పురవీధుల్లో ఊరేగించారు. అంతకుముందు స్వామివారు రామబంటు హనుమంత వాహనంపై కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు స్వామికి అడుగడుగున మంగళహారతులు సమర్పించి దీవెనలు అందుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన విశిష్ట అవతారం శ్రీ నృసింహ అవతారం. తెలుగు రాష్ట్రాల్లో శ్రీ నృసింహ స్వామివారికి భక్తులు మంగళ నీరాజనాలు సమర్పించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు అలాగే జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. ఆ విశేషాలు మీకోసం. కడప జిల్లా రాజంపేట మండలం భువనగిరిపల్లెలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శోభాయమానంగా అలంకరించి స్వామి అమ్మవార్లను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, కలస పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, కంకణ ధారణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్య పూజ, మాంగళ్యధారణ క్రతువులను మనోహరంగా జరిపారు. నృసింహస్వామి కళ్యాణాన్ని కనులారా వీక్షించి భక్తులు తరించారు. చిత్తూరులో కొలువైన రాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి జయంతి వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి చిత్రపటాన్ని కొలువు తీర్చి వర్ణ పుష్ప మాలికతో చక్కగా అలంకరించారు. తరువాత స్వామివారి కళ్యాణాన్ని జరిపారు. ముందుగా స్వామివారికి నృత్య, గాన, భజనల సహితంగా యజ్ఞోపవీతధారణ చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ కదిరి క్షేత్రంలో కొలువైన ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామివారికి కదిరి మల్లెలతో పుష్పార్చనను శోభాయమానంగా నిర్వహించారు. స్వామివారి జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన మల్లెల అర్చన భక్తులను ముగ్ధులను చేసింది.
ఉభయ దేవేరుల సమేత స్వామివారిని మల్లెలతో సర్వాంగ శోభితంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. కదిరి మల్లెల్లో కనుల పండువగా అనుగ్రహిస్తున్న స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించి ధన్యులయ్యారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం దోనబండలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, గోపూజ, లక్ష్మీ గణపతి హోమం, అష్టోత్తర శత కలశాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శాంతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ సమీపంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో రథోత్సవం రమణీయంగా నిర్వహించారు. ఆలయ వార్షిక ఉత్సవాల్లో భాగంగా జరిగిన రామబంటు రథోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించారు. చక్కగా అలంకరించిన స్వామివారిని రథంపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన పురవీధుల్లో ఊరేగించారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాణిక్య వరదరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. విశేష అలంకరణలో శోభాయమానంగా కొలువుదీరిన స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలతో కళ్యాణాన్ని రమణీయంగా నిర్వహించారు. భక్తులు ఆధ్యాత్మిక పారవస్యంతో శ్రీ మాణిక్య వరదరాజ స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని తరించారు. కర్నూలు నగరంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సామూహికంగా నిర్వహించిన ఈ వ్రతంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఆపై భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారి ఆలయం వైశాఖ పౌర్ణమి వేడుకలతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. ఏటా స్వామివారికి 4 పర్యాయాలు చందన సమర్పణ ఉంటుంది. ఇందులో భాగంగా వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని అప్పన్నకు 3 మణుగుల చందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు వరాహ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి అప్పన్న దర్శనం చేసుకున్నారు. హైదరాబాద్ హైత్ నగర్లో శతచండీ యాగ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. విశ్వ శాంతి కోసం నిర్వహించిన ఈ యాగంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాలలో సంప్రదాయ పూజలు నిర్వహించి ఆపై హోమగుండాల్లో పవిత్ర దినుసులను సమర్పించి భక్తి శ్రద్ధలతో చండీ యాగాన్ని పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం రాత్రి జరిగిన అన్నమయ్య సంకీర్తనాలాపన భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అన్నమాచార్య జయంతి ప్రత్యేక కార్యక్రమం పేరుతో భాగ్యనగరానికి చెందిన శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి ఆలపించిన భక్తి గీతాలు వీణులు విందుగా సాగాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు దంపతులు పాల్గొన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 36,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 40 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 104 గదులు ఖాళీగా ఉన్నాయి.
అలిపిరి శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.